డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రంప్ 2.0 మరి స్టార్ట్ అయిపోయింది. వచ్చినప్పటి నుంచి నిర్ణయాలపైన నిర్ణయాలు రద్దు చేస్తూనే ఉన్నారు. కొత్తగా మరి బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయడం కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన నిఘా పెట్టడం కానీ, పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళపైన షట్ డౌన్స్ అనమాట. ఇంక పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాల్సిందే. వారానికి 20 గంటలే పని చేయాలనే అవకాశాలు ఉన్నాయని కూడా ట్రంప్ చెప్పడం జరుగుతుంది. మరొక కొత్త నిర్ణయంతో కూడా రావడం జరిగింది. మరి దీని అంతటిపైన మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంతవరకే కాకుండా అమెరికన్ స్టడీస్లో PhD చేసి ఢిల్లీ ఫ్రమ్ JNU IVLP ఫెలోషిప్, ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్, అంటే ఇది ఎమర్జింగ్ లీడర్స్కి ఇచ్చినటువంటి అవార్డుని అమెరికా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ రంగంలో మరి రమేష్ కన్నగంటి గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. దీనిపైన మరింత సమాచారం అందించడానికి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. రమేష్ గారు, ఇప్పుడు ట్రంప్ పార్ట్ టైం జాబ్ ఎవరైతే చేస్తున్నారో అమెరికాలో, అంటే మన వాళ్ళు చదువుకోవడానికి అక్కడ వెళ్ళి ఆ డబ్బులు సరిపోక ఎక్స్పెన్సెస్ కొంచెం బయటకు వచ్చి జాబ్స్ చేస్తుంటారు, పార్ట్ టైం జాబ్స్ అంటారు కదా. మరి అవి ఇప్పుడు ఎవరు చేయడానికి లేదు, పంపించేస్తాం అలాంటి వాళ్ళని అలర్ట్ చేస్తున్నాడు. ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేస్తున్నారో వాళ్ళపైన అధికారులు నిఘా పెట్టేశారు ఇప్పటికీ. దీని గురించి ఒకసారి ఏం చెప్తారు? మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు అమెరికాలో ఉన్న వాళ్ళకి నేను అమెరికన్ స్టడీస్లో PhD చేసిన సందర్భంగా చెప్తున్నది ఏంటంటే, అమెరికాలో ఉన్నాను, అమెరికాలో చాలా యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చాను. అమెరికన్ గవర్నమెంట్ని, పాలిటిక్స్ని, ట్రంప్ యొక్క పర్సనాలిటీని, ట్రంప్ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని చాలా అబ్జర్వ్ చేస్తున్న వాడిగా చెప్తున్నాను. కొన్నాళ్ళు అనదర్ 100 days ఫ్రమ్ టుడే, అనదర్ 100 days నవీన గారు, మీ ద్వారా మన స్టూడెంట్స్కి, అమెరికాలో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, బీ కేర్ఫుల్, బీ వాచ్ఫుల్, బీ బ్యాంగ్ ఆన్. అంటే టన్నెల్ విజన్ అంటే ఏంటంటే, డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. ఒక్క 100 రోజులు మీరు వెళ్ళిన పని ఏది? మెయిన్ స్టూడెంట్ వీసా తీసుకొని వెళ్ళారు. కంప్లీట్లీ డెడికేట్ అయ్యి స్టూడెంట్గా ఒక్క 100 రోజులు మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోండి. పెట్రోల్ బంక్స్లో, హోటల్స్లో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, వాల్మార్ట్లో, ఇంకా వేరే వేరే చిన్న చిన్న జాబులు చేస్తున్న వాళ్ళందరికీ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఏజెన్సీస్ ఆర్ వాచింగ్ యూ వెరీ కేర్ఫుల్లీ. ఇండియా, ముఖ్యంగా భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి, మన మీద చాలా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి కానీ, అమెరికన్ గవర్నమెంట్కి కానీ, అమెరికన్ పీపుల్కి కానీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకు? వీఆర్ వెరీ గుడ్ విత్ సైన్స్, technology, engineering, mathematics, medicine. We really have a lot of respect in the eyes of the United States government and US President Trump also, because Prime Minister Modi is doing a great job. We have a lot of credibility. So you are the ambassador of India, unofficial ambassador of India in a foreign land called United States of America. Just 100 days. Be a very good student. ఓన్లీ స్టడీ. ఐ నో చాలామందికి ఆర్థికంగా బాధలు ఉన్నా, అమ్మా నాన్న మీకు సరైన టైంలోకి డబ్బులు పంపించలేకపోవచ్చు. పార్ట్ టైం జాబ్ చేయటం అనేది, మా ఇంట్లో వాళ్ళు కూడా, నా మేనల్లుడు, నా మేనగాళ్ళు, వాళ్ళు కూడా అమెరికాలో ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆ బాధలు ఏంటో నాకు తెలుసు. నేను కూడా అమెరికాలో చదువుకున్నాను, అమెరికాలో టీచ్ చేశాను, అమెరికాలో మొత్తం గవర్నమెంట్తో పాటు యూనివర్సిటీస్లో తిరిగి వచ్చినాడుగా చెప్తున్నా. తప్పనిసరిగా మనం టైం వేస్ట్ చేయడానికి ఇష్టపడము, డబ్బు దుబారా చేయడానికి ఇష్టపడము. ₹1 సంపాదించుకున్నాం అన్న దాంతోనే వెళ్తాం అక్కడికి. కానీ ఒక్క 100 రోజులు మీరు వెళ్ళిన MS అయితే MSకో, లేదా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి వెళ్తే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కో, దాని మీదే దృష్టి పెట్టి చదవండి. ఒక్క 100 రోజుల తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ ఆటోమేటిక్గా ఇండియన్ స్టూడెంట్స్కి సంబంధించి, మరి ముఖ్యంగా మన STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఆర్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ సంబంధించి తప్పనిసరిగా ఒక గుడ్ న్యూస్ ఇస్తారు. 100 days మటుకి వాళ్ళు దే వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్, అమెరికన్ గవర్నమెంట్ వాంట్స్ టు డెమాన్స్ట్రేట్ టు అదర్ నేషనాలిటీస్ లివింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, మిగతా దేశస్తులకు చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే, మీరు ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే అమెరికా యొక్క అంతర్గత భద్రతలో భాగంగా, ఎకానమీని మళ్ళీ గాడి మీద తీసుకురావడంలో భాగంగా ఎవరిని పార్ట్ టైం జాబులకి ఎలో చేయొద్దు. పార్ట్ టైం జాబ్ పేరుతో
ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ ఆ యాక్టివిటీస్ మీద కూడా ఒక కన్నేశారు. బోత్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఏజెన్సీస్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆఫ్టర్ 100 days తప్పనిసరిగా ప్రెసిడెంట్ ట్రంప్ with his capacity as the ultimate superior authority, sovereign of the United States, will definitely help Indian students. That too, ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి మంచి రోజులు ఒక 100 రోజుల తర్వాత రాబోతున్నాయి. ఎందుకు అంటే ఈ 100 రోజులు ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండి ప్రతి అంశాన్ని, అంటే జో బైడెన్ లాస్ట్ ప్రెసిడెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి జో బైడెన్ చేసిన పాలసీస్ అన్నిటిని రివర్స్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ 100 రోజులు జాగ్రత్తగా ఉంటే తర్వాత మీకు మంచి రోజులు ఉంటాయి. కాబట్టి దయచేసి బీ ఏ వెరీ గుడ్ స్టూడెంట్ విత్ లాట్ ఆఫ్ ఫోకస్, డిటర్మినేషన్, డెడికేషన్ టువర్డ్స్ యువర్ స్టడీస్. అండ్ ఆల్సో నెవర్ ఫర్గెట్ యూ ఆర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూ రీచ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ యూ ల్యాండెడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ USA to do your UG or PG program. Yes. So 100 days, only do that. In these 100 days, try to request your parents or friends to support you Yes. and your studies for your pocket money or whatever. After 100 days, trust me, President Trump and his cabinet will take certain decisions Yes. in favor of United States of America, because అమెరికాకి అఫీషియల్గా ఫిబ్రవరిలో అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ ఈజ్ గోయింగ్ టు నెగోషియేట్ విత్ ఇండియాస్ ఇష్యూస్ విత్ Yes. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. Yes. తప్పనిసరిగా అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల యొక్క మంచి యోగక్షేమాలు, పార్ట్ టైం జాబ్స్, లేదా F1 వీసా నుంచి H1Bకి వెళ్తాము, మెనీ అదర్ ఇష్యూస్ మీద 1-on-1 డిస్కషన్ ప్రధానమంత్రి మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ గారు చేయబోతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్, బోన్హామీ సఖ్యత మూలంగా మన భారతీయ విద్యార్థులకు కానీ మన భారతీయ పౌరులకు కానీ అమెరికాలో ఉంటున్న వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి. కాకపోతే ఒక్క 100 days బీ లైక్ ఏ వెరీ గుడ్ స్టూడెంట్. Yes. డోంట్ లుక్ హియర్ అండ్ దేర్, ఓన్లీ కీప్ ద క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ మైండ్, ఫోకస్ టువర్డ్స్ యువర్ స్టడీస్. సో ఇందాక మీరు చెప్పారు కదా, జో బైడెన్ చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని రివర్స్ చేస్తున్నారని. అసలు బైడెన్ రూల్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు మార్చేది ఏమున్నాయంటే ఒకసారి. అబ్సల్యూట్లీ. జో బైడెన్ గారు డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్గా మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్గా అధికారంలోకి వచ్చారు. డెమోక్రాటిక్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్ ముఖ్యంగా లిబరలైజేషన్ ఆర్ లిబరలిజం అంటారు, లిబరల్ పొలిటికల్ వాల్యూస్ అండ్ ఆల్సో ఇమ్మిగ్రెంట్స్, వేరే వేరే దేశాల నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన ఇమ్మిగ్రెంట్స్ అంటారు. వాళ్ళకి సంబంధించి ప్రో ఇమ్మిగ్రెంట్స్, ప్రో లిబరల్, ప్రో మైనారిటీ, ప్రో లెస్బియన్, గే, ట్రాన్సెక్షువల్, ప్రో వీకర్ సెక్షన్స్, ప్రో బ్లూ కాలర్ వర్కర్స్. ఇది డెమోక్రటిక్ పార్టీ యొక్క సోషల్ బేసు, వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ. ట్రంప్ బిగ్ బిజినెస్ లైక్ ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, స్టీవ్ జెఫ్ బెజోస్, ఇలా ఆల్ ఆర్ బిల్ గేట్స్, ఆల్ దీస్ మల్టీనేషనల్ కంపెనీ బిగ్ హౌసెస్. రిపబ్లికన్ పార్టీ గుర్తు ఎలిఫెంట్. అంటే బిగ్ బిజినెసెస్, వెల్దీ, రిచ్, కన్జర్వేటివ్, బైబిల్ బెల్ట్ స్టేట్స్కి అంటే రిలీజియస్గా, పొలిటికల్గా, ఎకనామిక్గా టువర్డ్స్ కన్జర్వేటివిజం వైపు ఉంటారు డొనాల్డ్ ట్రంప్. వైట్ ఆంగ్లో సాక్సన్స్కి ఎక్కువ సపోర్ట్గా ఉంటారు. ఇమ్మిగ్రెంట్స్కి, అంటే వేరే దేశం నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అవుతున్న వారికి, వేరే పరాయి దేశస్తులు అమెరికాలో ఉన్నవారికి, లేదా బ్లూ కాలర్ వర్కర్స్కి ట్రంప్ తనదైన పాలసీలు నచ్చవు. అంటే ట్రంప్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ దీస్ పీపుల్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ట్రంప్ ఈస్ గోయింగ్ టు నెగోషియేట్ బిట్వీన్ దీస్ టూ ఇంపార్టెంట్. వైట్ కాలర్ వర్కర్స్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ బ్లూ కాలర్ వర్కర్స్. అంటే ఉన్నత ఆదాయ వర్గాల వాళ్ళు ఎంత ఇంపార్టెంటో మధ్యతరగతి పేదవారు కూడా అంతే ఇంపార్టెంట్ ఒక దేశానికి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలగటమే ట్రంప్ ముందు ఉన్న పెద్ద సవాలు. ట్రంప్ ఇన్ ద డేస్ టు కమ్, అనదర్ 100 days, we have to give 100 days to President Trump to settle in his new chair as the President of the United States, 47th President, and also understand the realities. There is a difference between rhetoric and reality. Rhetoric అంటే ఏంటంటే ఓకదంపుడు ఉపన్యాసం, రియాలిటీ అంటే ఏంటంటే
మన బలము, మన బలహీనత, మన అవకాశము, మన ఉపద్రవము, Yes. అంటే స్వాట్ అనాలిసిస్ అంటారు. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. ఆయన ఇప్పుడు వేసుకుంటున్నాడు అది. హీఈస్ డూయింగ్ స్వాట్ అనాలిసిస్. Yes. What is my strength? What is my weakness? What is the opportunity that I have? What are the threats that I have to face as a president of the United States? Yes. So he takes 100 days to do all the mathematics, permutations, combinations, and SWOT analysis. So my humble appeal to my Telugu students in the United States and also Indian students beyond Telugu, all our Indian students, we must be careful for first 100 days because the government of the United States of America is watching you very closely. I'm not saying you need to be fearful. I'm not saying you need to be tensed. Don't be tensed. Don't be fearful. Just chill, enjoy, but at the same time, Real don't it. do things which might put you in a wrong spot. What is the wrong spot right now is to take up jobs, part-time jobs in each and every department. Don't do that now because you have gone on the main purpose of getting yourself educated. Yes. So you be on that target, try to get yourself educated, try to fulfill your semester commitments in the United States education system, have discipline. Slowly after 100 days, things will open up and bright days, good days are ahead for you because our Honorable Prime Minister and other important functionaries of the government of India are going to negotiate Yeah. with President Trump and his cabinet members to have a more robust, secure, healthier, wealthier relationship between the oldest democracy, that is the United States of America, and the largest democracy, that is India, India. coming together and Yes. having fun in the days to come. Yes. Thank you, sir. Thank you.